నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లిడియా. నేను విశ్వభారతి హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్, కంటి డాక్టర్ని. ఈరోజు మనము శుక్లాల గురించి మాట్లాడుకుందాం. శుక్లాలు అనేవి సాధారణంగా వయసు పైబడిన వాళ్ళలో చూస్తుంటాము. మన కంట్లో కటకం అనే ఒక భాగం ఉంటుంది. అది తేటగా, మృదువుగా ఉంటుంది. అయితే దాని చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోవడం వల్ల కటకం అనేది గట్టిపడుతుంది. కటకం యొక్క ప్రోటీన్ తగ్గడం వల్ల కూడా శుక్లాలు అనేవి ఏర్పడతాయి. ఇవి బాగా ముదిరినప్పుడు తెల్లగా పువ్వులాగా ఏర్పడుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో కెటరాక్ట్ అని కూడా అంటాము. ఈ శుక్లాలు అనేవి ఒకసారి మొదలైన తర్వాత తగ్గడం అనేది ఉండదు. చుక్కల మందు వల్ల కానీ మాత్రల వల్ల కానీ ఇది తగ్గదు. మనకు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వస్తుంది. అయితే అందరికీ శస్త్రచికిత్స అనేది అవసరం లేదు. కాకపోతే కంటద్దాలు వాడుతున్నప్పటికీ రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు మాత్రము శస్త్రచికిత్స చేసుకోవాల్సి వస్తుంది. కంటి డాక్టర్ని సంప్రదించినట్లయితే శుక్లం ఏ స్టేజ్లో ఉందో దాని ప్రకారంగా వాళ్ళు శస్త్రచికిత్స చేసుకోవాలో వద్దో మీకు తెలియజేస్తారు. ఇంతకుముందు మనకు శుక్లం అనేది తీసివేసి పైన లావద్దాలు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రము చిన్న కోత కోసి శుక్లాన్ని తీసివేసి అంతే పవర్ ఉన్న అద్దాన్ని చేకూర్చడం వల్ల పైన లావద్దాలు అనేవి ఇవ్వట్లేదు. ఇప్పుడు అత్యాధునిక చికిత్స ఏంటంటే ఫేకో సర్జరీ. ఇది మనకు కోతలేని కుట్టులేని ఆపరేషన్. దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. కోతకు సంబంధించిన నష్టాలు ఉండవు. రెండోది వచ్చేసి మనకు ఈ ఫేకో సర్జరీ వల్ల మెషిన్తో చేయడం వల్ల చూపు అనేది త్వరగానే తిరిగి వస్తుందన్నమాట. మీ దగ్గర ఆరోగ్యశ్రీ పథకాలు, హెల్త్ స్కీమ్ పథకాలు ఉన్నట్లయితే ఈ ఆపరేషన్ అనేది ఉచితంగానే చేయబడుతుంది. కాబట్టి మీకు కంటికి సంబంధించి ఏ సమస్య ఉన్నప్పటికీ విశ్వభారతి హాస్పిటల్లోని కంటి విభాగంలో సంప్రదించవలసిందిగా కోరుచున్నాం.